అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పీచుపాలానికి చెందిన ఘంటా జాన్ బాబురావు చర్చికి పాస్టర్గా ఉన్నారు. ఆయన ఇంట్లో భారీగా డబ్బులున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెళ్లి తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలని గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేని డబ్బులున్నట్లు గుర్తించారు. మొత్తం 2.27 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు హవాలా లావాదేవీలకు సంబంధించినదిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బుల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్యాష్ పై ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నర్సాపురం 50 లక్షలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు నిఘా ఉంచి సోదాలు చేసినట్లు చెప్తున్నారు. చర్చికి పాస్టర్గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాస్టర్ బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు చేసి డబ్బుల్ని సీజ్ చేశారు. మొత్తం 500 రూపాయల నోట్ల కట్టలు దాచుంచారు. ఈ డబ్బుల గురించి పోలీసులు ఆరోపిస్తే పాస్టర్ సహా కుటుంబం పొంతలేని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు.